క్రీస్తు నామములో శుభములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం, అబ్బా వీరి బోధ నుండి విముక్తి ఎప్పుడో. అబ్బా అంటాం వేరు, నొక్కి హబ్బా అంటాం వేరు. అబ్బా అని ఎప్పుడు అంటామంటే, ఒకసారి ఏదన్నా మనకి బాధ కలిగినప్పుడు బా అంటాం మనం. ఇక హబ్బా అనే పదం ఎప్పుడు వాడతామంటే, ఆ బాధ పదే పదే ఉత్పన్నం అవుతున్నప్పుడు వాడే భాష హబ్బా. వీరి బోధ నుండి విముక్తి ఎప్పుడో. ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు మహానుభావుల్ని గ్రూప్లో పెట్టాను. సాధ్యమైనంత త్వరలో స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన గ్రూప్ చూడాలి కదా. ఎందుకంటే మళ్ళీ యాడ్ చేస్తుంటే ఏడిచేస్తున్నారు. అందుకని జస్ట్ మీరు చూపిస్తే సరిపోతుందన్న ఆలోచనతోనే ఆలోచన చేశాను. బోధ ఎవడ పడితే వాడు ఆగం చేశాడు, చెప్పలేము. ఇంకా పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్క మహానుభావుడి యొక్క బోధలు చెప్తుంటే. ఒకడున్నాడు, ఫారెన్ కుక్కలను చదువుకుంటున్నాడు. 2 నెలల పిల్లల నుంచి 12 ఏళ్ళ వరకు చదివాడు. చూసుంటారు వీడియో బహుశా. వయసు అయిపోయింది కుక్కలకి. 12 ఏళ్ళు దాటితే వయసు అయిపోతుంది. ఇంకొక 4-5 ఏళ్ళు బతుకుతాయి, కానీ ఇంకా పని చేయవు ఎక్కువ. అందుకని పోలీసు వారు వాటికి మంచి గౌరవం ఇచ్చి, వాటికి కూడా ఒక మంచి బిరుదిచ్చి, వాటిని ఏకంగా ఏసీలో పెట్టి చేస్తున్నారు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసు జాగీలాలు అంటారు వాటిని. ఓ పాస్టర్ గారు చదువుకున్నాడు, హెచ్చులు పాస్టర్ అనమాట. పాస్టర్ అంటేనే హెచ్చులు. ఇంకా దానికి అంతకంటే ఇంకేమైనా ఉంటే వాడొచ్చా పదాలు. కుక్కలు 1 కాదు 2 కాదు 5. ఒక్కొక్క కుక్క కాస్ట్ 1000 రూపాయలు. వయసు అయిపోయింది. పొద్దున్నే వదిలితే ఏమని అనుకుంటారేమోనని నైట్ సెక్యూరిటీతో రోడ్డు పెట్టాడు. పోలీసులు పట్టుకున్నారు. ఎంక్వైరీ చేస్తే వాడని తెలియంది. దాన్ని బ్లూ క్రాస్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. కుక్కండి, ఇప్పుడు నేనుంటున్న దగ్గర వీధి కుక్కలు. వాడికి ఇప్పటికీ కూడా పడుకునేటప్పుడు చరణ్ వాటిని చూసుకొని వాటర్ పోస్తాడు. అన్నం పెడతాం, పాలు ఉంటే పాలు పోస్తాం. సాదుకున్న కుక్కలు కాదు, వీధి కుక్కలు. వీధి కుక్కల మీదే అంత ప్రేమ చూపిస్తే సాదుకున్న కుక్క మీద ఎంత ప్రేమ చూపించాలా? అంటే వయసు అయిపోయింది కాబట్టి ఇంకా అది ఇంట్లో తిరగడానికి ఇష్టం పడక వాటిని రోడ్డు మీద వదిలేసాడు. ఈ మూల మీద ఉంటాడు దరిద్రుడు. అన్నీ డబ్బా మన సొమ్మంతా వాడి దేశాలు దాచేస్తున్నాడు. అదొక చెత్తబోత, వాడు ఒక చెత్తబోత ఉంది. ఇంకొకడు ఉన్నాడు ముసలోడు. ఆ పేర్లు ఎవడు గుర్తుపెట్టుకుంటాడు కానీ వాడైతే ఏకంగా ఏం చెప్పాడు తెలుసా? హైందవులు క్రైస్తవుల్ని ఎప్పుడు ఎందుకు ద్వేషించుకుంటారంటే, క్రైస్తవుల యొక్క బోధనా పద్ధతి కానీ వీళ్ళ యొక్క ఉద్దేశం కానీ ఎప్పుడు బాగు. ఊరికే మంది మీద ఏడటమే క్రైస్తవులు నేర్చుకున్నాడు. క్రైస్తవుడు అంతా దగులుబాజీ ప్రపంచంలో ఎవ్వరు ఉండడం. దగులుబాజీ అని రాయాలంటే క్రైస్తవం నుంచే రాయాలి. సిగ్గురావాలి, కొన్ని విషయాలు చెప్పాలి. మరి వీడేం చెప్పాడంటే వాడు బోధలో, భారతదేశం యొక్క అసలు దేవుడు యేసుక్రీస్తు, ఈయన సనాతన ధర్మం యొక్క మూలం అని చెప్పాడు. సచ్చిందా కొడతారు క్రైస్తవుల్ని. భారతదేశం యొక్క అసలు దేవుడు సనాతన ధర్మం యొక్క మూల పురుషుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలుసా? హైందవులు దాన్ని చాలా ప్రెస్టేజ్గా మాట్లాడతారు ఆ పదాన్ని. హైందవులు ఆడు కూడా వచ్చాడు కదా, సినిమా యాక్టర్. చాలామంది పోరగాళ్ళంతా వాడు ఫ్యాన్సే. ఆడొక లంగా, వీళ్ళు ఈ బ్యాచ్ ఒక లంగా. ఫస్ట్ ఏమో ఆమెను అంటాడు, తర్వాత ఏమో సనాతని అంటాడు. బయలుపడిందని గుళ్ళిమెట్లు కడుగుతాడు. రాజకీయ నాయకులు ఎందుకుంది గుళ్ళిమెట్లు కట్టడానికే? గుండెల్లో దిగినటువంటి సోలాలు ఏమైనా ఉంటే తీయటానికి.
సనాతని అంటే వాళ్ళు గుర్తించదు అది. ఇప్పుడు ఈడి బోధలు ఈ మొదలు పెట్టాడు కొత్తగా, అంటే ఇదో కొత్త వెర్షన్. 70+ ఉంటాయి ముసలోడికి. బహుశా శాదస్తం ఎక్కువై బోధకుడుగా తిరిగడం అనిపిస్తుంది ఒకసారి. భారతదేశం యొక్క అసలు దేవుడు యేసుక్రీస్తు, సనాతన ధర్మం యొక్క మూల పురుషుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నాడు. అంతే. ఒరే బైబిల్ వాళ్ళు రావు, పరిజ్ఞానం లేదు, నిలబడి ఏం చెప్పినా గొర్రెలు కదా. మరి క్రైస్తవ విశ్వాసం అంటే గొర్రెలు, ఆ గొర్రెలు అంటే అవి మనం తీసుకురావాలి వెనక్కి. ఆయన ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు, మనం తీసుకొచ్చేయాలి. యేసుక్రీస్తు వారిని ఎత్తుకెళ్ళిపోవాల్సిన అవసరం ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? ఆయన్ని ఎత్తుకెళ్ళిపోవటం ఏంది? మనం వెళ్ళి తెచ్చుకోవటం ఏంది? సనాతన ధర్మం మూల పురుషుడు ఏంటి? భారతదేశం యొక్క అసలు దేవుడు ఏంటి? ఒరే గుడ్డుడా, ఒక మాట చెప్తారు బైబిల్లో, ఒక మంచి మాటది. చదవరులేండి విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ బైబిల్ చదువుతా అంటే ఏముండమని నేను నమ్మనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అసలు చదివే టైం ఉండదు. ఫస్ట్ లేతే మొహం ఏడబెడుతుంది సార్, ఫోన్లో పెడతాడు. ఆ కళ్ళు పొయ్యి 20 ఏళ్ళకి కళ్ళు దుబ్బేస్తాయి. రెడీనా దెబ్బతింటుంది, క్లారిటీ దెబ్బతింటుంది. మొత్తం దాంట్లో ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో కంటికి సంబంధించింది మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఇంక నువ్వేం బీ కట్ల కడతావు రోడ్డు మీద? గుడ్డుడివి. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి బైబిల్ తీసి వీడి కళ్ళు లేవు, కళ్ళు తెరిపియాలి. ఇప్పుడు 10:36 అపోస్తల కార్యాలు చూడండి. అసలు ఉందా లేదా బైబిల్లో? అది ఏముందో చూడండి. వీడు చెప్పిన వెర్షన్కి బైబిల్లో దేవుడు రాయించిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అండి? అందరూ చదవండి, ఏమన్నా అక్కడ? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు అంటే ఓన్లీ ఇండియానా? 290 దేశాలు, 7 ఖండాలు, 740 కోట్ల జనాభా. యేసుక్రీస్తు వారు యూనివర్సల్ గాడ్, అందరికీ. మరి ఏడేంటి భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క మూల పురుషుడు అంటాడు? భారతదేశం యొక్క అసలు దేవుడు అంట. అంటే నకిలీ దేవుడు ఉన్నారని కూడా చెబుతున్నాడా? కొత్తగా ఏం చేస్తారండి? కొత్తగా ఏం చేస్తారు? నీ బోధనా పద్ధతి బాగా లేకపోతే చర్చిలో పెట్టి మరీ దగ్గర పెడతారు. ఎందుకంటే మన దగ్గర ప్రేమ అని ఒక తగ్గింపు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. అది అసలు ఈ పదవి ఎలా, ఇది ఏ కాన్సెప్ట్తో వాడిని నాకు అర్థం అవ్వట్లేదు. భారతదేశం యొక్క అసలు దేవుడు, సనాతన ధర్మం యొక్క యేసును వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు ఆయా చిన్నపిల్లడా? వాళ్ళు ఆయన పిల్లకి పోయేళ్ళ. యేసుక్రీస్తు అన్న మనం చూసే మరియమ్మ తల్లి ఒడిలో చిన్న బావులు అనుకుంటున్నారా? 7:51 అపోస్తల కార్యాలు కళ్ళు తిరిగిపోతాయి. 7:51 ఏమనుందో అంటే బైబిల్ ఏమాత్రం పరిజ్ఞానం లేదు. ప్రతి ఓడు వాక్యం చెప్పాలని కుతూహలాడుతుంటాడు. ఏంది నువ్వు చెప్పేది? అది చదువు వస్తాను. ఏమనుందో? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే తన ఆకారం గురించి మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు తన ఆకారం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ఆకారం ఆత్మరూపంగా ఉన్నప్పుడు, శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా ఉంది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆకారం చూడండి ఎలా ఉందో. ఇలాంటి ఆకారాన్ని మోయగలిగే శక్తి ఉందా? కాస్త సుమ్మలాగా ఉంటేనే మనం పిల్లలు ఎత్తుకోలేము. వామ్మేంద్ర ఇంతలా ఉందంట. మనం తెలుసా, చిన్నప్పుడు ఒక 1/2 కిలో, 1.5 కిలో, 2 కిలోలు ఉంటే సంగతి వేసుకుంటాం. పొరపాటు వాడు 5-6 కిలోలు వెయిట్ ఉంటే డొబ్బంగా ఎత్తుకోగానే మనం నడిపిస్తాం. ఎందుకంటే ఎత్తుకుంటే సక్కపోద్ది, లేకపోతే మెల్ల గుంగిపోతాయి. అలాంటిది యేసుక్రీస్తు వారిని ఎత్తుకెళ్ళిపోయారంట. ఆయన చిన్నపిల్లడా? వయసు పెరుగుతున్న కొందికి బైబిల్లో మహాజ్ఞానం అవ్వాలి అది. కానీ వీడికేంటో, వీడే కాదులేండి, చాలామంది అలాగే ఉన్నారు.
ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ అంటే నాట్ ఓన్లీ ఇండియా, యూనివర్సల్ గాడ్ ఆయన. అలాంటి యేసుక్రీస్తు వారిని ఇంకా చిన్న పిల్లోడుగా చూపిస్తూ వాడు ఒక పాట రాశాడు. చాలాసార్లు వాడుకొని ఉంటాం మనం. అంతే, వాళ్ళు రాస్తారు, మనం పాడుతుంటాం. నిజానికి ఆ రోజున యేసుక్రీస్తు వారిని ఎత్తుకెళ్ళిపోయిన పదం బైబిల్లో ఉంది. అది వాళ్ళు సృష్టించారు. ఎవరు? పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, రాజ్యాధినేతలు ఆ పదాన్ని సృష్టించారు. యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టిన తర్వాత కావలి ఉంచారు. ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రకారం అది తొలగిపోయి రాయి క్రీస్తు వారు లేచారో వీళ్ళు భయపడ్డారు. భయపడి వెళ్ళి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను సందర్భం చూడండి. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానములో జరిగిన సంగతి అది. అక్కడ ఏమనుందంటే 28, 11, 12, 13 మత్తయి సువార్త 28వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది ఎత్తుకొని పోవటం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే తిరిగి లేచారు. ఆ విషయం వాళ్ళు ఏం చేశారయ్యా, కొంతమంది అంటే తీసుకొచ్చి పెద్దలకు చెప్తే, వరి ఈ సంగతి బయట తెలియని మాకండి, తెలిస్తే కంపైపోద్ది, ఆయన అన్నట్టుగా లేచాడు కాబట్టి ఆయన శిష్యులే వచ్చి ఎత్తుకొని పోయారు అని ఒక గట్టి అబద్ధాన్ని ప్రచారం చేయండి అని డబ్బులు ఇచ్చారు. మరి పెద్ద అని తెలిస్తే మేము చూసుకుంటాం, మీ దాకా రానియం అని భరోసా కూడా ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు, భరోసా ఇచ్చారు, మంచి డబ్బులు ఇచ్చి ఇంకా అభయం ఇచ్చారు. ఇంకేం కావాలో వాళ్ళకి చెప్పండి. అప్పుడు వాడిని పదం అది, అతనిని ఎత్తుకొని పోయిరి మీరు చెప్పుడి. ఈ ఎత్తుకొని పోయి అనే పదాన్ని హైందవ ధర్మానికి లింకు పెట్టాడు. హైందవ ధర్మానికి లింక్ పెట్టాడు. మామూలు లింక్ పెట్టలేదండి బాబు, అదే లింక్ పెట్టేశాడు. యేసుక్రీస్తు వారిని సనాతన ధర్మానికి మూల పురుషుని చేశాడు. పునరుద్ధానములో జరిగిన సంగతి సనాతన ధర్మానికి ఎలా చేస్తారు? యూనివర్సల్ గాడ్ అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఒక్క భారతదేశానికి మాత్రమే ఎలా అంకితం చేస్తారు? సంఘంలో ఎవరైనా అడుగుతారా అంటే ఎవరు అడగరు. అడిగే ఛాన్సే ఉండదు అక్కడ. ఈ సందర్భం అది. సనాతన ధర్మం అంటే ప్రపంచంలో అతి పురాతనమైనది. దానికి డేట్స్ లేవు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, పైగా శాశ్వతమైనది అని అర్థం. సనాతన అంటే ఇప్పుడు క్రైస్తవ బోధకుల ప్రకారం యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత క్రిస్టియానిటీ, క్రైస్తవులనే పేరు వచ్చింది. ఎప్పుడే అంటే 2000 years బ్యాక్. మరి సనాతన ధర్మం ఎప్పుడు ఉంది? వేదాలు, గ్రంథాలు, ఋగ్వేదాలు, ఉపనిషత్తులు తదితర లాంటివి ఎప్పుడున్నాయి? తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ 2000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి క్రైస్తవ్యాన్ని స్థాపించింది ఎప్పుడయ్యా అంటే మనోళ్ళు చెప్పే సంగతి 2000 సంవత్సరాలు. కానీ ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఉన్నాడు. అక్షర రూపంలో బైబిల్ వచ్చింది 1వ శతాబ్దంలో. అంతకుముందు చర్మాల మీద రాసేవాళ్ళు, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళకున్నటువంటి రాళ్ళ మీద రాసేవాళ్ళు. మోసే గారు కూడా రాశారు. ఆయన రాసింది పేపర్ మీద కాదు, ఆయన పలకల మీద. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలతో కూడిన పలకలు ఇస్తే వీళ్ళని చూసి పగల కొడితే మళ్ళా తిరిగి మోసే రాశాడు అదే ఆజ్ఞలని పలకల మీద రాశాడు. కాలక్రమేణా తాళపత్ర గ్రంథాలకు వచ్చింది, చర్మపు కాగితాలకు వచ్చింది, ఆ తర్వాత కదా పేపర్ మీదకి వచ్చింది.
పేపర్ మీదకి వచ్చింది కౌంట్ అవుద్దా, రాకముందు నుంచున్నది కౌంట్ అవుద్దా అంటే క్రైస్తవుడికి మాత్రం పేపర్ మీద వచ్చింది కాబట్టి క్రీస్తు వారు పుట్టి 2000 సంవత్సరాలు అని చెప్పాడు. నేను ఆది సంభూతుణ్ణి, ఆల్ఫాయు ఒమేగయు నేనే. బైబిల్ చదువుతాడు, చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆల్ఫాయు ఒమేగయు నేనే, ఆది అంతము లేనివాడు నేనే. ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ పాస్టర్ గారు తెలుసు, కానీ ఎటు కొత్త ఉడెత్తుకెళ్ళిపోతారో తెలియదు. ముండమోపి అవ్వారు అంతా. చాలామంది మాట్లాడేది ఏదో ప్రిపేర్ అయ్యానండి, కానీ అక్కడికి వచ్చినాక ప్రిపేర్ అయింది పోయింది. అవునా, జోబులో డబ్బులు పెట్టుకొని పోతాయా? ప్రిపేర్ దేవుని పిల్ల అసలు దాన్ని టచ్ ఆ పదాన్ని టచ్ చేశాడు అసలుకి అలాగ రగిలిపోయి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగల పెడతారు. అసలుకే పెట్రోల్ చాలా ప్రీమియం అయిపోయింది, అయినా సరే కొంటారు. అది కొనరా. మనం వెళ్ళామంటే క్రైస్తవేతరులు కూడా క్రైస్తవుల్ని ప్రేమించాలి. దొరికితే తగలేద్దామా చంపేద్దామన్న ఆలోచన రాకూడదు. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే మన యొక్క వాక్య బాధ చెబుతున్న విధానంలో భావం తేడా వచ్చి వాళ్ళకి ఏమైనా బాధ కలిగితే, మన వాక్య బాధ ఏదైతే ఉందో అది చెప్పే ప్రయత్నంలో పొరపాటున తేడా వచ్చి వాళ్ళకు బాధ కలిగిస్తే ఖచ్చితంగా మన మీద టార్గెట్ పెడతారు. అలా చాలామంది పాస్టర్లు ప్రాణాలు కోల్పోయారు, నోటి దోల. అందుకే పెద్దలు మరి ఏమంట రాశారో తెలియదుగా నా ఉద్దేశాన్ని, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంట. అఫ్కోర్స్ బైబిల్లోంచి రాశారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ఏలు పెట్టి కెలకటం అంటారు. మరి దీన్ని ఎవరు ఇలాంటి బోధ నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతాయి అంటే వాడు చేస్తే వాడి కన్నా పిల్లలు, వాళ్ళు చేస్తే వాళ్ళకన్నా పిల్లలు. ఇంకా ఒక్కసారి చెడు పుట్టిందంటే అది పిలకలేసి పిల్లల కంటదే తప్ప ఇక పోదు. మనకు వాక్యాలు రావు. ఏ కాడికి వెళ్ళావా, కూర్చున్నావా, పెట్టి పళ్ళు గిల్లుకున్నావా, ఇంటికి వచ్చావా. ఈ మద్దరికి చర్చి ఎందుకు, బైబిల్ ఎందుకు, వాక్యం ఎందుకు? ఫ్యాషను. మేము కూడా కేస్తలమేం చెప్పుకోవాలి కాబట్టి. మరి వాడు ఏం చెబుతుండు, బైబిల్లో ఏముంది మనం ఆలోచించాలి. ఈడొకడు. అందుకే దేవుడు చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా సరే, ఇంకొక ఆయన చెప్పింది తెలుసా, ఇదే సనాతన ధర్మం, ఇదే ధర్మం. భారతీయ గ్రంథాలలో కూడా క్రైస్తవ యొక్క నకలు ఉన్నవి అని చెప్పాడు. బైబిల్ గ్రంథములో కూడా భారతీయ సాంప్రదాయాల నకలు ఉన్నాయని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు అంటే క్రైస్తవ్యంలో హైందవ్యం అని చెప్పాడు, లేదంటే హైందవ్యంలో క్రైస్తవ్యం అని చెప్పాడు. వీరెవరో తెలుసా, ద గ్రేట్ కిరణ్ పాల్ గారు. వీడు ఏమి రాదు, నిజమంటే నేను ఒకసారి బాగా వినండి. ఒక్కొక్క పాస్టర్ గారు మాట్లాడతారు, పరిశోధుడ, ప్రభువ కదిరా ప్రభువ. ఈ పరిశుద్ధుడ ఆ లాంగ్వేజ్ ఎలా మారిపోద్దంటే నిజంగా దక్షిణాఫ్రికా వాడికి అటే పక్క ఇంకా ఉత్తర కొరియా వాడికి పుట్టినట్టు ఉంటుందా వాడి మాట. వచ్చిరని తెలుగు మాట్లాడతారు చూసారా, అలా మాట్లాడతాడు. మనకు అది ఇష్టమేమో మరి. అది ఇంట్లో భార్య పెట్టుకునే కొంచెం వాటర్ తీసుకుంటాం మాట అనుకో, అక్కడ బిగి దూరం పెట్టి కొంచెం వాటర్, ఈ లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం మనం. కానీ ఇదేం పోయే కాలం ఈ మధ్య ఈ లాంగ్వేజ్ మాట్లాడతారు. మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు మా ఊర్లో నేను వాక్యం చెప్తానని చెప్పాలి, 10 ఏళ్ళ వరకు తెలియదు అసలు ఎవరికి. నేను ఎవరికి చెప్పను అసలుకి. పోయి మా ఊళ్ళు కూర్చుంటా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారు మనకి ఎందుకులే, దేవుడి టైం ఇచ్చిన విందామని పోయి కూర్చుంటా. ఎప్పుడైతే నేను తెలిసానో ఊర్లోకి పిల్ల బ్యాచ్ వేసింది, నాతో తిరిగారుగా, నాతోనే ఉన్నారుగా. వాడు ఎలా మాట్లాడుతుంటే బ్రదర్ అప్పుడొచ్చారు అబ్బా నుంచి అన్నాడు. మనం తక్కువ, మనం కూడా అదే లాంగ్వేజ్ స్ట్రోకిచ్చాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఉండూరులో ఉన్నోడే ఎంత పచ్చిగా పాచుగా మాట్లాడుతుంటే
హైదరాబాద్లో ఉన్న నేను ఇంకెంత తెచ్చిన మాట్లాడాలి చెప్పండి. కానీ నేను ఎవరితో మాట్లాడను, నేను చాలా క్యాజువల్గా మాట్లాడతా. అది నాకెవడైనా సరే సాగదీసి కొదేసి కొంగేసి మాట్లాడేటట్టు చూస్తే ఆడికి చచ్చిపోతే బాగుంటారు ఇప్పుడు ఈ క్షణం అనిపించింది నాకు. అంత ఇచ్చలు ఎందుకండి నా తెలియకడుతున్నా. బైబిల్ చదువుతుంటే పౌలు గారు ఏం మాట్లాడారు? నేను అవివేకగా మాట్లాడుతున్నానేమో, నన్ను మీరు క్షమించండి. అంటే పౌలు కంటే గొప్పలా 14 పత్రికలు రాసిన పౌలు కంటే, సాక్షాత్తు దేవుడితో ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకున్న పౌలు గారి కంటే ఈ పిల్లిమిత్రి గారు ఏమైనా గొప్పలా? ఆయన మాట్లాడుతున్నాడు, దయచేసి నేను ఏమన్నా లాంగ్వేజ్లో ఏమన్నా మీకు బాధ కలిగే పదాలు కానీ కొంచెం ఏమన్నా హార్స్మెంట్ ఏమైనా వచ్చి ఉంటే క్షమించండి అని మాట్లాడాను. అవివేకంగా మాట్లాడితే అవివేకంటే ఏమిటో మాట్లాడుతున్నారు, వచ్చింది రవయ్యారే, దీనికి ఉల్లిపాయలు గిల్లిపాయలు కూడా తేడా తెలియదు. మాకు రాదా మాట్లాడటం? ఎవరితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది అఫీషియల్స్ వచ్చారు అనుకో, మొన్న వచ్చారు, ఒక గంట 2 గంటల సేపు మీటింగ్ వేశారు. వాళ్ళు అన్నారు, ఇంత స్మార్ట్గా స్వీట్గా ఎలా మాట్లాడతారు సార్ మీరు? మా ఇంట్లో మా పిల్లలతో కానీ మీతో కానీ మాట్లాడతాను, మీకులాగా మాట్లాడతాను. అంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడిని మనిషి అంటాడు దేవుడు. అది పల్లెటూరు పోయినాక అసలు ఫాషన్ అనుకో వచ్చిందే. బాగా ఉంది మా ఊర్లో, అందరం కిరసనాల అంటాం. సహజంగా ఊరు భాషలో ఉంటుంటే కిరసనాలు అంటాం, కిరసనాలు బుడ్డి అంటాం. అది అర్థమైపోద్ది తొందరగా, అందరూ కరెక్ట్ అయిపోద్ది. గాసు నూనె అన్నంతే. నేను వెళ్ళా, గాసు నూనె ఎక్కడ ఉంది అసలు ప్రపంచం? అది ఇంకా పుట్టలేదు కదా ఖనిజాల నుంచి. గ్యాస్ నూనె ఉంది, అది కూడా ఎవరు మాట్లాడరు. మరి నాకు అర్థం కాక 2 రోజులు తల పట్టుకున్నా. తర్వాత ఉపకం ఆగలేక, ఆంటీ మీరు అన్నది ఏంటంటే గ్యాస్ నూనె అంటే, అదే రా కిరసనాలా, కిరసనాలేగా నువ్వు కూడా ఉంది. ఇప్పుడు 2 రోజులు క్యాప్ ఇచ్చి అడిగా, అదేరా కిరసనాలా అంది. కిరసనాలేక మరి నేను కూడా అంది. పిచ్చులు మంద క్రైస్తవులు ఎంత హెచ్చులు మాట్లాడతారంటే అబ్బా. అందుకే బైబిల్ చదివామనుకోండి, ఆయన అంటాడు పౌలు గారు, నేను అవివేకంగా మాట్లాడితే మీరు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అవివేకంగా మాట్లాడుతున్నానేమో, నన్ను క్షమించండి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు కూడా ఈ పదాన్ని వాడాడండోయ్. విత్తనం విషయంలో, మొలకెత్తే విషయాల్లో. కొరింథీ పత్రిక 15 ఓ అవివేకి, నువ్వు విత్తిని చచ్చితే కానీ అని మాట్లాడాడు. అక్కడ అవివేకి వేరు, ఇక్కడ ఆయన చెబుతున్న అవివేకి వేరు. పదాలు ఈక్వల్ కానీ అర్థం వేరు. అక్కడ గ్రహించలేని వాడు అవివేకి, ఇక్కడ చెబుతున్న గ్రహించటానికి ఇష్టపడిన వాడు అవివేకి. అది అందుకే దేన్నైనా సరే నువ్వు ఓన్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని పరీక్షించు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద మనసు పెట్టు అని చెప్పాడుగా. ఎందుకు? చాలామంది అవుట్ ఆఫ్ నుంచి క్రిస్టియన్లకు వచ్చారు. తప్పు కాదు, రావాలి, తెలుసుకోవాలి, తెలియపరచాలి. అంతకుముందు ఏదో చేసామండి, ఏదో గ్రంథాల్లో ఉన్నామండి, ఏదో ధర్మాల్లో ఉన్నామండి, కానీ క్రైస్తవ ధర్మంకి వచ్చినాక మాకు మంచిది. కానీ పరీక్షించి వచ్చావా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 21వ వచనము. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చదివాను చివరికి బైబిల్ చదివాను, బైబిల్లోకి వచ్చి ఉన్నాను. రైట్. మరి బైబిల్లోకి వచ్చి ఉన్నప్పుడు భారతీయ దేవుడని, సనాతన ధర్మానికి మూలపురుషుడని ఎత్తుకొని వెళ్ళిపోయారని, మనం వెళ్ళి తేవాలని ఎలా మాట్లాడతాం? మన సాంప్రదాయాల్లో కూడా బైబిళ్ళు నకలు ఉన్నాయని ఈడెలా మాట్లాడతాడు? అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది.
12 గోత్రాలు ఉన్నటువంటి ఆనాటి సమాజంలో, ఇజ్రాయెల్ సమాజంలో ఒక గోత్రం ఎప్పుడు పనిచేయకూడదు, దైవ నిర్ణయం అది. అది లేవీ గోత్రం. మిగతా రూబేన్ దగ్గర నుంచి కింద వరకు 11 గోత్రాలు, వీళ్ళంతా కష్టపడి వాళ్ళ పంటలో, వాళ్ళ రాబడిలో ప్రథమ ఫలముగా దేవుడికి ఇవ్వాలి. ప్రథమ ఫలముగా దేవుడికి ఇవ్వాలి. పశువుల సంతతిలో, భూ పంటలో ప్రథమ ఫలముగా దేవుడికి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఇజ్రాయెల్ ఇవ్వాలి. ఇది ఎవరికి చెప్పారు? మోషే గారికి సీనాయి పర్వతం మీద దేవుడు చెప్పాడు. అది లేవీకాండం 28వ అధ్యాయము లాస్ట్ 30-31లో కనబడుతుంది, స్పష్టంగా ఉంటుంది. అది సీనాయి పర్వతం మీద ఇజ్రాయెల్ కొరకు దేవుడు మోషేకి ఇలా ఆజ్ఞాపించడం ఉంటుంది అక్కడ. సరే, వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు, అది కూడా కంటిన్యూ అవుతుంది. దాన్ని మనము దశమ భాగాలని, లేకపోతే మరొకటని చెప్పుకుంటూ ఇస్తుంటామా? ఇస్తుంటాం. ఒక ఆయన డౌట్ వచ్చింది, అడిగాడు పాస్టర్ గారిని. అట్లా అడగాలి. అయ్యా, మరి తొలిసూరు అమ్మాయి పుడితే మరి ప్రథమ ఫలంగా ఎవరికి అన్నాడు. దేవుడికి ఇవ్వాలయ్యా, మరి గుళ్ళో తీసుకెళ్ళాలి. ఇట్లా మనకు ఉన్నటువంటి ఆనాడు దేవుడు పెట్టిన ఆచారం ప్రకారం, పద్ధతి ప్రకారం మనం అయ్యగారి చేతిలో పెట్టి ఇప్పుడు చేస్తుంటారు చాలామంది. ఇప్పటికీ కూడా కొన్ని నియమాలు జరుగుతూ ఉంటాయి. బిడ్డ పుడితే దేవుడికి ఇచ్చేసి మళ్ళీ మనం ఒక 1000 రూపాయలకో ఎంతకో పెట్టి మళ్ళీ మన బిడ్డను మనం కొనుక్కొని దేవుడి బిడ్డగా దాన్ని పెంచుతాం. అది అన్నా పెంచింది కదా, అట్లా అలా చెప్పుంటే అయిపోయేది. ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి ఎత్తం ఏంటి, పాస్టర్కి స్పే చేసి అన్నాడంతే డైరెక్ట్గా. తులసూరు బిడ్డ ఆడపిల్ల పుడితే ఎవరికి ఇవ్వాలయ్యా, ఎలా ఇవ్వాలని అడిగాడు వివరంగా. ఇంకెవరికి ఇస్తామేంటి, పాస్టర్కి స్పే చేసేయి. ఆడికప్పటికే 30 దాటి ఉంటాయి. ఆ బిడ్డ చిన్న బిడ్డ ఎలా మాట్లాడతాడండి? అలా ఇస్తే ఊర్లో వాళ్ళందరూ, ఆడపిల్లలందరూ అయ్యగారికి అయిపోవాలి. ఇంకా ఇది చెప్పింది కూడా తెలుసా? బ్రాహ్మణ మతంలోంచి క్రైస్తవులోకి వచ్చి క్రైస్తవుల్ని మబ్బి పెడుతున్నాడే ఎజ్రా పాస్టర్ గారు. వాడు భాష అలాగే ఉంటుంది. వాడు చెబుతుంటే ఇప్పటికే వాడి గ్రంథం చెప్పినట్టే ఉంటుంది. ఒక యేసయ్య పదం మాత్రం కనపడింది, ఇక మిగతా అన్ని కనపడం. వీళ్ళంతా మామూలు కాదండి. అట్నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చేసే ప్రతి పని వలన క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుంది. క్రైస్తవం మీద విషపూరితమైన ద్వేషాలు ప్రపంచంలో రగులుతున్నాయి. ఎందుకో వీడు మామూలు అతడు, నేను పెరియాలి బ్రాహ్మణ్ణి మైక్లో వెళ్ళిపోతుంటుంది. అది నేను యేసుని నమ్ముకున్నాను, యేసుని గొప్ప చేయడం కొరకు ఇక నడుకట్టి కాడ నుంచి వాడు మడ్డి వ్యవహారం అంతా మాట్లాడతాడు. ఇవన్నీ అప్పటికే వాళ్ళ యొక్క ధర్మంలో ఉన్నటువంటి వారికి బాధ కలిగిద్ది. బాధ కలిగి ఈ నెట్టని చంపాలి అన్న ఆలోచన పుట్టింది. ఇప్పుడు నిన్ను ఎవడు అడిగాడు? క్రీస్తులోకి వచ్చిన తర్వాత కుల ప్రాతిపదికన లేదు ఫస్ట్. అందుకనే ప్రజెంట్ తమిళనాడు సీఎం సర్టిఫికెట్ మనం చూస్తే నో క్యాస్ట్ అని ఉంటుంది. దాంట్లో విజయ దళపతికి కులం లేదు, చిన్నప్పటి నుంచే లేదు. నాకు కులం లేదు, నో రిలీజియన్, నాకు మతం లేదు, కుల మతాలు లేని సర్టిఫికెట్ కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ కొంతమంది ఆయనది మా కులం కొట్టుకుని చెప్తున్నారు. అంబేద్కర్ గారు కూడా అంతే, ఆయనకు నో క్యాస్ట్. అంబేద్కర్ అనే వాడు అందరి వాడు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది కొందరు పని చేశారు. ఈ దౌర్భాగ్యపూర్ణ ఉద్దేశం ఎవరు తెలుసా? మందే, పిచ్చ. అందుకని ఆయన దళిత వాళ్ళు తప్ప ఏడా కనపడ్డారు. అంబేద్కర్ విగ్రహం ఉందంటే ఊర్లో దళిత వాళ్ళలోనే ఉంటుంది. ఇక మిగతా సెంటర్లో ఉండదు. చూడండి మీరు, ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, అంబేద్కర్ ఎవరు? అందరి వాడు. భారత రాజ్యాంగం ఎవరిది?
లెఫ్టే పోవాలని ఎవరు చెప్పాడు నీకు? అంబేద్కర్. రాజ్యాంగం రూల్స్ అది రాసింది ఆయన. కొందరవాణి చేశారు. ఈ కొందరవాణి చేయడంలో కూడా కుట్ర. ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని రకాల కుట్ర కుతంత్రాలలో క్రైస్తవ్యాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేశారు. క్రైస్తవ్యాన్ని కూడా ప్రపంచ గ్రంథం అయితే ఇది ఒక్కళ్ళకి ఇద్దరికే పరిమితం చేశారు. ఎవరు? ఇలాంటి బోధకులే. కాబట్టి సంతానం ప్రథమ ఫలాలుగా ఎలా ఇవ్వాలి అన్నది ఒకసారి బైబిల్కి వెళ్ళి చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చాలండి. మీ భూమి ప్రథమ ఫలములలో దేవుడైన యెహోవా మందిరానికి తేవాలి. ప్రథమ ఫలాలు మందిరానికి తేవాలి. ఓకే, అంటే చర్చలు తీసుకురావాలి. 3:9 సామెతలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలు. భూమి యొక్క పంట దేవుడి మందిరానికి తేవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎంత గొప్పది ఇప్పుడు చెబుతాం మరొకసారి. భూమి యొక్క పంట చర్చిలోకి తీసుకురావాలి. తెస్తాం మనం కూడా. చాలామంది మిర్చి పడినాయి ఇప్పటికీ కూడా. ఇలాగ తెలియదు అంటే ఇప్పుడు చెప్తాను, తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. క్రైస్తవ్యానికి బైబిల్ రాదని ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. అంత తిక్కమంద ఉంది క్రైస్తవ్యంలో. తిక్కమంద, ఎడ్డి మంద. పాత నిబంధనలో చదువుతున్నాను. భూమి పంటలో ప్రథమ పంటను దేవుడి మందిరంలో తేవాలి. రైట్. మిర్చి పండింది, పెట్టాం. ధాన్యం పండింది, ఇచ్చాం. పంట ఏదైనా వేసాం, దేవుడికి ఇచ్చాం. తప్పులేదు, ఇవ్వాలి. ఆశీర్వాదం. మరి అలా ప్రతి సంవత్సరం ఇస్తావుగా. మరి ఈ సంవత్సరం పంట ఇది వండ్ల. పోయిన సంవత్సరం ఇచ్చావుగా. దేవుడు మా పంట మీద చూపేశాడు, కన్నేశాడు, కరుణించాడు అని గొప్పగా సాక్ష్యాలు చెప్పావుగా. ఈ సంవత్సరం పంట పండ్ల నిలబడి చెప్పాలి. దేవుళ్ళు ఉన్న మాకు ఈ సంవత్సరం అనుకున్నంత రాలేదు. అసలు మన రామ్ ఫస్ట్ ఈ సంవత్సరం పంట పండ్ల పురుగేదో వచ్చింది, కొత్త పురుగు వచ్చిందంట, తినేసిపోయిందంట. పంట పండ్ల పురుగులు, పచ్చ పురుగులు, లద్ద పురుగులు యెహోవా సైన్యంరా. గుర్తుపెట్టుకో. పంట పండావు. పావు గంట సేపు నీ సోది చెప్పావు ఇక్కడ. గర్వం. ఒకే దేవుడి గొప్పతనం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు పంట అదే ఎగ్జైట్మెంట్ ఏది ఇక్కడ? ఈ ఎబుగాడండి అన్ని విషయాల్లోనండి, అబ్బో అస్సులకండి ఆయనండి, అబ్బో మాకు చెప్పి ఇంకా అట్టిగా వెలిసి నోట్లో పెట్టు. పంట పండలేదు భయ్, వదిలిపెట్టు. పంట పండలేదు. అదే వ్యక్తి వచ్చి ఈ సంవత్సరం ఎందుకు మాట్లాడలేదు? పండితే దేవుడు, పండకపోతే దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆయన ఈ సంవత్సరం అలా కరుణించలా అంతే. మరి ఏబు గారు ఏమన్నారు? పిచ్చిదార. ఇస్తేనే దేవుడా? ఇయ్యకపోతే దేవుడు కదా. ఆయనే ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏబు గారి గురించి చెప్పడానికి నోరు వచ్చింది. ఎక్కడో ఒక చోట మన జీవితంలో అలా టచింగ్ వచ్చిందనుకో, ఇంకా దాని దేవుడిని అసలు ఎత్తాం మనం. అది అసలు పంటకి ప్రభువుకి నీ సాక్ష్యానికి సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు ఒక తిక్కల మందవి, నీ కాపరు ఒక ఎడ్డ మంద.
ఎందుకు చెప్తా, ఎందుకు ఇన్ని పదాలు వాడుతున్నానో మీకు మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఒక్కొక్క మాట అనేది ఖచ్చితంగా దిగాలి. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏదైనా ఉందంటే అది కల్ముషాన్ని, అవివేకాన్ని త్రోలివేయబడుతుంది దేవుని మనసులో. అది అందరిలాగా పుచ్చకాయలు గుగ్గి నుండి పెట్టే రకం కాదు. ఈ బ్యాచ్ ఇది పంట. ఇక ఆదాయం అంతటిలో కూడా దేవుడికి ఇవ్వాలి. సొలొమోన్ చెప్పాడు అది. సరే, మన దాంట్లో వచ్చిన దాంట్లో దశమభాగాలు ఇస్తుంటారు. చాలామంది జాబ్కి వెళ్తుంటారు, నెల రోజులు కష్టపడతారు, జ్వరమైన అదైనా ఇదైనా కొన్ని 40,000 వస్తాయి. అయ్యగారు మొక్కను 4,000 కొడతారు. ఇక్కడ మీరు ఆలోచించాలి, అసలు మీరు జాబ్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, దేవుడు ఇవ్వమన్నాడు, సంఘంలో తెమ్మన్నాడు, ఇవి చేస్తున్నాం. ఇది కాకుండా దేవుడు ఇంకా ఏదైనా దీని గురించి లోతుగా చెప్పి ఉంటాడా? మనం గుడ్డెద్దు చేయబడ్డట్టే, ఎవడేం చెప్పినా చేస్తాం. అందుకని మన ప్రసంగాల్లో ఎక్కడ డబ్బులు ప్రస్తావన ఎత్తనం. నేను బిచ్చగాడిని అయితే కదా నువ్వు నాకేసేది. ఐఎమ్ నాట్ బెగ్గర్. బెగ్గర్ దాన్ ద బచ్చన్. అది నేనేమైనా అడుక్కునేవాడినా కాదు కదా. నాకు తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ధర్మశాస్త్రం చెప్పింది, ఇవ్వమన్నాడు, ఇస్తున్నాం. జాబ్కి వెళ్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, దశమభాగం దేవుడికి ఇస్తున్నాం. అయ్యగారు మంచిగానే హస్త నిక్షేపం చేస్తున్నాడు, చేతులు చేస్తున్నాడు, బాగానే ఉంది. ఇంతకు మించి ఇంకా ఏదైనా సరే దేవుడు చెప్పుంటాడా? ఏ రోజైనా ఆలోచించాలి కదా. ఏదో ఆలోచించాలి కదా. అందుకని 28:13 విషయాలు ఒక అద్భుతమైన సూత్రం. క్రైస్తవ యావత్ ప్రపంచానికి అది ఎప్పుడు మనసులో ఉండాలి. పెళ్ళైన స్త్రీకి మంగళసూత్రం మెడలో ఎంత గొప్పగా ఉంటుందో, క్రైస్తవుడికి మనసులో ఈ సూత్రం అంత గొప్పగా ఉండిపోవాలి. సూత్రం ఉంటేనే ప్రియమైన దేవుని పిల్లారా లెక్క శేషం వచ్చేది, లేకపోతే బొక్క బోర్ల పడిపోతుంది. సూత్రం లేకుండా శేషం రాదు, చెయ్యలేవు. సూత్రం తెలిసి ఉంటేనే శేషం వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆలోచించాలి కదా. మరి దేవుడు చెప్పాడు అక్కడ ఆ రోజు, ఇంకా ఇంతకంటే బెటర్ దానిగా ఏమైనా చెప్పుంటాడా? ఏమైనా చెప్పుంటాడా? నేను అలాగే ఆలోచిస్తా. మీకు అందుకే ఇలాంటి వాక్యాలు చెప్పుకుంటూ వస్తా. నేను గుడ్డెత్తి చేయబడ్డట్టుగా వాక్యాలు చెప్పను, సొల్లు అసలుకే చెప్ప. అది ఈ పదాన్ని ఇక్కడ వాడిండంటే ఈ పదానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంకెక్కడైనా వాడుండాలి దేవుడు. ఏమనుంది ఆ సూత్రం? తీసారా లేదా? రిఫరెన్స్ చెప్పా కదండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము కూర్చోరా, కూర్చో. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సైలెన్స్. సూత్రము వెంబడి సూత్రం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఆజ్ఞ సూత్రం. ఆజ్ఞ అనగా దేవుడి మాట, సూత్రం అంటే ఛేదించే విధానం. దేవుడి మాటను పరిశీలిస్తే నీకు ఇక్కడ చెప్పిన దాని అర్థం ఏంటో అర్థమైద్ది. ఇప్పుడు నేను అయ్యగారి సంఘానికి ఎందుకు తెమ్మన్నా తెలుసా? ఆడు బాగుంటాడు. నెల రోజులు పని చేసినా నువ్వు సీదుకుంటూ కనీసం ఎండకు క్యాప్ కూడా కొనుక్కోలేవు. కానీ ఆడు మాత్రం క్యాప్ పెడతాడు, స్పెట్స్ పెడతాడు, ఎండకి చల్లటి డ్రెస్సులు వేస్తాడు, అమెజాన్ బుకింగ్ అంటాడు అంతే. తెలుసా? ఏసీ కారులో తిరుగుతాడు. మన బతికెప్పుడు దశభాగం ఇచ్చి మన బతుకు ఆడ చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చేది దేవుడికి కాదు కదా, నువ్వు ఇచ్చేది కాపరికి. అది కాపరికి ఇవ్వటం వేరు, దేవుడికి ఇవ్వటం వేరు. అది కాపరి ఎప్పుడు దేవుడి మీద ఆధారపడాలా, సంఘం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడాలా, ప్రతి ప్రాణి దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే జీవాధిపతి ఆయన. నువ్వేమో కాపరి గారి యొక్క ప్రార్థనా బలం మీద ఆధారపడతావు, తప్పు లేదు, ఆధారపడాలి. కానీ దేవుని కంటే కాదు. కాబట్టి నువ్విచ్చే సంద కాపరికి వెళ్ళిపోతుంది. ఆడు పందికొక్కులు తోడేస్తున్నాడు, గుమ్మింది తోడినట్టు. అందుకనే ఆ సంవత్సరం పంట బాగా పడింది, ఈ సంవత్సరం పంట బొక్కవార్ల పడింది.
అది పరీక్షించాడు దేవుడు. వీడు నాకు ఇట్లేదు, వీడు నాకు ఇస్తాడని పంటిచ్చాను, వీడు తీసుకెళ్ళి ఆ జోల్లో వేశాడు. మరి నాకు రావాల్సిన ఘనత ఏమాయను? 1, 2 యెషయా గ్రంథము. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఒరే నన్ను తండ్రి తండ్రి అని సాక్ష్యాలు చెబుతున్నావు, పాటలు పాడుతున్నావు, మరి నాకు ఘనత ఏది? అయ్యగారికి ఇచ్చావు మధ్యలో. ఆడవడం ద సర్వెంట్ అంతే. సేవకుడు గాడ్ కాదు, సర్వెంట్. దేవుడికి ప్రజలకి మధ్య తన ఉద్దేశాన్ని చెప్పటంలో నిర్మోహమాటంగా ఎవడైతే ఉంటాడో వాడు రాజయోగి, వాడే ఔషధం వంటి వాడు. కాపరనేవాడు మెడిసిన్. కానీ వీడు మింగిల్సన్. ప్రియమైన దేవుని పిల్లారా, కాపరి కూడా తెలుసా? మధ్యవర్తి అండి. దేవుడు చెప్పమన్న దాన్ని ప్రజలకు ఏమాత్రం కూడా దాచుకోకుండా చెప్పేవాడు కాపరి. ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి ఆనాడు పత్రిక వెళ్ళేది, రాజపత్రం వెళ్ళేది. అది చదివేటప్పుడు ప్రియమైన కొండగిరి రాజు వారికి ఈ భక్తుడు నమస్కరించి రాయి అలా ఉండదు అక్కడ. రే అబ్బులు సిట్టు కట్టము సిట్టుకుపోతాం అలా ఉండదు అక్కడ. ఇప్పుడు చదివేవాడు ఇలాగ చదవాలి. రే అబ్బులు అవతల వాడికి కోపం వచ్చేది. వీడి మీద కాదు, రాజు మీద. వీడి మధ్యవర్తి మాత్రమే, రాయబారి. లెటర్లో ఏముందో అలాగే చదవాలా. ప్రియమైన రాజుగారికి మరి మహారాజు గారు పంపినటువంటి ఉత్తరం చదువుతున్నా అయ్యా అట్లా ఉంటుంది అక్కడ. అక్కడ ఏముంటుంది? ఒరే ఉంటే ఒరే, అరే అంటే అరే. అరే పోయిన నెల శిస్తుని పంపించలేదు దరిద్రుడు అని ఉందనుకో, అలాగే చదవాలి అక్కడ. మరి బట్టలు ఉంటారు, కత్తులు ఉంటాయి, కొరడాలు ఉంటాయి, బల్యాలు ఉంటాయి, సోలాలు ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, కోసేస్తారు వేసేస్తారు అని భయం ఉంటుంది. అంటే రాయబారిని ముట్టకూడదు, రాజ్యాంగం నీతి. వస్తున్నా ఈ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి రాజు వచ్చిన, రాజు పంపించిన, ఈ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి రాజు పంపించిన రాయబారి మీద ఏక వాలకూడదు. పైగా మంచిగా భోజనం పెట్టి గాడిదలో గుర్రాలో ఏదో ఎక్కించి తీసుకెళ్ళి మళ్ళీ ఆ రాజ్యం కట్టించాలి. అది ధర్మం, రాజ్యధర్మం. అది బైబిల్ బట్టి వచ్చింది కదా అది. అలాంటిది కాపరి అనేవాడు మధ్యవర్తిగా ఉంటున్నప్పుడు, ఈ కాపరి బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్త చెప్పాలి. దేవుడి మాట కదా అది. పాత నిబంధనలో ఒక గోత్రాన్ని దేవుడి సేవ చేయాలి కాబట్టి ఆ గోత్రికుల కొరకు వీళ్ళు ఇవ్వాలి. ఇది పాత నిబంధన. అలా ఇవ్వటం అలవాటమైన వాడికి ఏమి ఇవ్వాలో దేవుడు నేర్పాలనుకున్నాడు. ఇప్పుడు ఈ పంటలో ఇచ్చారు, శాలరీలో ఇచ్చారు, తప్పని నేను చెప్పను. ఎందుకంటే మీ పాస్ అడుక్కున్నాడు కాబట్టి నువ్వు అది దేవుడికి ఉపయోగపడుతుందా లేదా నీకు అవసరం లేదు. సేవగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా నీకు అవసరం లేదు. వదిలే, ఇచ్చావు, ఆడి దెబ్బ తింటాడు, వారం కోసం దెబ్బేస్తాడు నిన్ను. నిజానికి నీకు తెలియాల్సింది ఏంటంటే ప్రథమ ఫలాలన్నా దశమ భాగాలన్నా అర్థం వేరే ఉంది. అది నీకు తెలిస్తే నువ్విచ్చే సంపద మీద, నువ్విచ్చే డబ్బుల మీద, నువ్విచ్చే ధనధాన్యాల మీద దేవుడు మనసు పెట్టడం. ఆయన కోరుకుందే ఫస్ట్ పిల్లలకు అలవాటు చేస్తాం. మనం నోటితో మనం గోరు బదులు పెడుతుంటాం, తిన్నానా అంటాం. వాడు మనం చూసినప్పుడు కుడి చేయబెట్టి మనం లేనప్పుడు ఎడం చేయబెడుతుంటాం చాలామంది పిల్లలు. ఎందుకంటే వాడికి ఇది ఎక్కువ వాటర్ అనిపిస్తుంటుంది. మనం టప్ప నుండి బీగుతాం అంటుంటాం. అప్పుడు ఇది తీసి ఇది పెడతాడు, ఇది పెట్ట అలా అని అడుగుతున్నాడు మనల్ని. వాడు సిగ్గిల్ చేస్తాడు, ఇదే అని అడుగుతున్నాడు అంటాం మనం. మళ్ళీ మనం అంటే బాగుండే మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఇది పెడతాడు. ఈ అలవాటుని మానుకోవటం కొరకు వాడిని మనం కనిపెట్టుకొని ఉంటాం, అన్నం తిన్నదాకా ఉంటాం, అలా అలవాటు చేస్తాం. కాలక్రమేణా చేయి వెనక్కి వెళ్ళిపోతుంది, కుడి చేయి ముందుకు వస్తుంది. ఇది ఎవరు నేర్పారు? 2 చేతులు మనయే, దేవుడిచ్చినయే. అయినా సరే సమాజంలో దీనికి ఉన్నటువంటి గ్రిప్పు దీనికి లేదు తినే విషయాల్లో. కాబట్టి దాని కొరకైనా సరే మనం మార్చుకుంటాం కాబట్టి అక్కడ మనం నేర్పుతాం, బాగానే ఉంది. మరి ఇక్కడ కూడా నేర్పాలి కదా, ఇక్కడ కూడా నేర్పాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నేర్పలేదు కనుకనే అలాంటివి వచ్చేసాయి. ఇప్పుడు దేవుడు ఏమి నేర్పాలనుకుంటూ చూద్దామా? 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనము.
బైబిల్లో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. గుడ్డోలో కనపడదు, మనకు కనపడుద్ది. ఎందుకంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. సూత్రం తెలుసు కాబట్టి చెబుతా. చూడండి ఒకసారి ఏమనుందా, 15:20 మొదటి కొరింథీ. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి చాలు. లేపబడి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము అంటే పునరుద్ధానము. రే కూర్చో. ప్రథమ ఫలము అంటే పునరుద్ధానము. పంటల్లో ఇచ్చే ప్రథమ ఫలం గొప్పదా? మృతుల నుండి లేవటం, లేచే పునరుద్ధానం గొప్పదా? లేచే పునరుద్ధానం గొప్పదా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి మీరు చూడండి. ప్రథమ ఫలము, నీ పంటలో ప్రథమ ఫలముగా దేవుడికి ధాన్యాలు ఇవ్వాలి. నీ సంపాదనలో దేవుడికి ప్రథమ ఫలముగా ఇవ్వాలి అని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధన వచ్చేసరికి క్రీస్తు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడని చెప్పాడు. అంటే చనిపోతారు అని నీకు తెలుసు, కానీ తిరిగి లేస్తారు. పునరుద్ధానం ఉన్నది. ఆ పునరుద్ధానాన్ని దేవుడు ప్రథమ ఫలము అనే పదంతో వాడాడు. అంటే క్రైస్తవుడు చనిపోయి తిరిగి లేవటం, పునరుద్ధానమే ప్రథమ ఫలంగా వర్ణించాడు. ఇప్పుడు దేవుడికి కావలసిన ప్రథమ ఫలము ధాన్యాల్లోనో ధనాల్లో లేదు. నువ్వు తిరిగి లేవటములో ఆనందం ఉంది. పిల్లలు కొనుక్కొని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినంత మాత్రాన తల్లిదండ్రులకు ఉపయోగం ఉండదు. వాళ్ళు పెరిగి పెద్దయి గొప్పవాళ్ళు అయితే అప్పుడు ఆ తండ్రికి ఆనందం. పెట్టే దాంట్లో ఆనందం లేదు తండ్రికి తల్లికి. వాళ్ళు ఎదిగే దాంట్లో ఆనందం ఉంటుంది. అది మనమేమంటాం, వీడు ఇప్పుడే పెట్టట్లా, పెద్దనికి ఇంకేం పెడతాడు. ఆ చిన్న మెదడులోకి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది. అందుకే అనాథాశ్రమాలు పుట్టకొచ్చాయి, వృద్ధాశ్రమాలు పుట్టకొచ్చాయి. మనం ఏది మాట్లాడుతున్నా ఆడుకుంటున్న వాడి మనసులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ సంగతి మనకు తెలియదు. వాడు ఆడుతున్నాడు అనుకుంటాం మనం, కానీ అది వెళ్ళిపోయి కూర్చుంటుంది లోపల. వీడు వేసిన చూస్తుంటే వీడి పెద్దనకు మనం పెట్టడా, పెద్ద ముద్రీడు. వాడు ఆడుకుంటా ఉంటాడు, ఏదో తినుకుంటా, అడుగుతూ ఆడు పెట్టడం. చిన్న మనసు కదా, ఆడికి తెలియదు పెట్టాలి, నువ్వు నేర్పలేదు. అది కోడి నేర్పిద్దండి. చిన్న గుడ్లోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచే తింద కోడి ముక్కుతో ఇట్ట గింజలు పొడుస్తూ ఉంటుంది. అది ఇట్టా 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 ఇట్టా. ఆ పిల్ల కూడా ఇట్టా ఇట్టా పొడుస్తుంటే గింజలు అందుకు తిట్టక్క మింగేస్తుంటాయి. రే ఆగురా అరమ్మకండి, నేర్పుతుంది. కానీ ఇవి నేర్పం మనం, తెలియకుండానే వాడి దృష్టిలో నింపేస్తాం. ఆడి పెద్దనాక అదే చేస్తాడు. ఏదైతే నువ్వు నేర్పావో అదే చేస్తున్నాడు. వీడు పెట్టడే మనకి, వీడు చూడటం. అసలు ఈ పదాలు ఎలా వాడతాయి, ఇంట్లో ఎలా పుట్టేయండి, ఎలా పుట్టాయి? పుట్టకూడదు కదా, ఆ పదాలు నువ్వు వాడకూడదు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదే పదం రేపు నీ పిల్లలు పెరిగి పెద్దలే, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు అదే భాష మళ్ళీ వాళ్ళ దగ్గర వాడతారు. ఈ 20 ఏళ్ళ గ్యాప్లో వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే రాజు అనుకుంటారు. ఎవడు కదా, అంత బొంగులే. అది వాళ్ళ కూడా అదే వచ్చింది. మళ్ళీ మన కడుపును పుట్టిన బిడ్డలకే ఎంత ఉంటే వాళ్ళ కడుపును పుట్టినకి ఎంత ఉంటుంది మీరు చెప్పండి. కొవ్వు టన్నులు ఉంటుంది. అప్పుడు ఇంకా దౌర్భాగ్యంగా తయారవుతారు ఇల్లు. అంటే పునాది ఎక్కడ పడాలి అంటే ఫస్టే పడాలి. అందుకనే అది ఎక్కువ కాలం బతికింది కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉండగలిగింది. అప్పుడు చాలా బాగుండేవి. ఇప్పుడు సింగిల్ కుటుంబాలు అయ్యాయి. చిన్నదానికి పెద్దానికి భార్య భర్తల మధ్య కిస్మిసు మొత్తం బాటవే కోట్ల చుట్టూ చిన్నదానికి. అదే అప్పుడైతే అమ్మమ్మ, తాతయ్య, జేజమ్మ ఏదైనా గొడవ అయితే ఏంద్రాహాది అట్లా కొనుక్కుంటా పోయే ముసలిరోయి అనుకుంటాం. మనం భయపడతాం. కొట్టిద్దని కాదు, అవంటే అంత గౌరవం. ఇప్పుడు ఎవడికి వాడి ఇంట్లో వాడే హీరో, ఎవడికి వాడి ఇంట్లో ఆమె హీరోయిన్. వాళ్ళు రాసిందే స్క్రిప్ట్, వాళ్ళు తీసిందే షూటింగ్. కిటికీలో జనాలు చూస్తూ ఉంటారు. ఇక మనల్ని మన బతుకుని అట్ట ఫ్లాప్ ఈ సినిమా. అది చెప్పేవాళ్ళు లేరు మనకి.
ఉన్నారా? లేరు. కనుక దేవుడు అలవాటు చేశాడు, ఇచ్చే మనసు అలవాటు చేశాడు. అందుకే నీకు ఏదైనా పండినా తీసుకొచ్చి ఇవ్వు. పైకి ఇంకోటి ఏంటి తెలుసా, ఆనాడు ఎందుకని పంటలు పండాయి తెలుసా? హార్వెస్ట్ ఫెస్టివల్ గొప్పగా జరిగేది ఆ రోజున, కోతకాలపు పండగ. మన మొహాలకు కోతకాల పండుగలు అంతా కోతలేనే. 6 సంవత్సరాలు పంట వేయాలి భూమికి, 7వ సంవత్సరం ఆపాలి ప్రపంచం మొత్తం పంట. దేవుడి మాట. భూమికి ఒక ఆత్మ ఉందని, మట్టికి ఒక మనసు ఉందని, ఒక సారం ఉందని ఈ రైతుకి కానీ తెలియదు, ఇప్పుడు బుక్కలలో కూడా తెలియదు. వేసామా, దున్నేమా, పంట వేసామా, పాడైపోయిందా, వచ్చిందా, పోయిందా అన్నట్టు ఉంటుంది. అది రెస్ట్ ఇవ్వాలి దానికి కూడా. నువ్వు డైలీ పని చేసి చూద్దాం, నీ మగోడు అయితే చూద్దాం. గట్టిగా 6 గంటలు దాటినాక పని చేస్తే మొత్తం జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి, మొత్తం కీళ్ళు మొత్తం కీయమంటలో ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ నీకే ఎంత ఉంటే మరి దానికి ఎంత ఉండాలి? దానికి ఆత్మ లేదా? ఒక సంవత్సరం నష్టమే ఉంది. పంట ఎందుకు పడదో చూడు నువ్వు. దాన్ని సంపి మొత్తం సారం అంతా తీసి ఒట్టిమట్టే ఉందిరా నాయన, మీటర్ వరకు ఒట్టిమట్టే ఉంది. ఇంకేం పండుతుంది పంటలు? హార్వెస్ట్ ఫెస్టివల్ లేదు. ఇంకా అలవాటు చేశాడండి దేవుడు. నా పిల్లలకి ఆ మనసు ఉండాలని అలవాటు చేశాడు. ఆ సంపద కూడా సేవకే ఉపయోగపడాలి. సంఘానికి ఏం అవసరమో అది తీర్చుకునే పనిలో నా కష్టం దేవుడికి ఉపయోగపడాలి. అది అమ్మా, ఫ్యాన్ ఆగిపోయి 2 వారాలు అవుతుంది, మరి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఫ్యాన్ సంగతి ఏంటమ్మా? ఎందుకన్నా ఇప్పుడు చెప్పాలి? ఆ సంఘానికి ట్యూబ్ వెళ్ళిపోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, కరెంటు ఎందుకు చెప్పాలి? వాళ్ళు కానుకలు ఇస్తున్నారు. తీసావు, ఫ్యాన్ ఆగిపోయింది, రైట్, ఒక రోజు రా, మధ్యాహ్నం కూడా వచ్చి తీసుకెళ్ళి బాగా చేసుకుని మళ్ళీ పెట్టేసాయి. మరి సాక్షులు కూడా ఫ్యాన్ అన్న 2 గంటలు పట్టింది నాకు అట్లా. మళ్ళీ ఆ సంద దేనికి? సంఘములో ఏ అవసరమైనా తీర్చడానికి. అది వాడే ఎక్విప్మెంట్ దేనికైనా అది ఉపయోగపడాలి. అది మీ కష్టం, ఆశీర్వాదం. అది అందుకు నువ్వు సందా వేయాలి, అందుకు నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఏదైతే అవసరం ఉంటుందో సేవలో అది తీర్చడం కొరకే నీ సంద ఉపయోగపడాలి. అది కాపరి దృష్టిలో అలా బలంగా ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. అందుకని ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏమో పండిద్ది, నెక్స్ట్ ఇయర్ పంటల దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నిజానికి ప్రథమ ఫలం ఎవరయ్యా అంటే, నువ్వు భూమి మీద బ్రతుకు కాలంలో చనిపోతావన్న సంగతి నీకు తెలుసు. తిరిగి లేవటమే నాకు ప్రథమ ఫలం. పునరుద్ధానమే ప్రథమ ఫలం. ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ తెచ్చాడు తెలుసా? పాస్టర్ గారికి ప్రథమ ఫలం అంటే అర్థం దశం భాగాలి, ప్రార్థనకు సందాయి, అది ఇది. ఇంకో భయంకరమైన అబద్ధం ఏంటి చెప్పనా? ఎవడైతే ఎక్కువ డబ్బులు ఎత్తారో వాడికి వాక్యం ఎత్తారు పాస్టర్ గారు. మొదలష్ట పాస్టర్లు వీళ్ళంతా దరిద్రులు. డబ్బులు ఇచ్చారు వాక్యం వీటి ఏందిరా? ఆడికి అన్నీ అడిపీయటం, ఆడికే. మనమైతే అవన్నీ బ్రేక్ చేస్తాం. మనదంతా ఈక్వాలిటీ, మనది వాక్యం మాత్రమే ఉంటుంది, అది నువ్వు వినాలి అంతే. డబ్బులతో బంధాలు ఇక్కడ ఎవడో ముడిపెట్టుకోడు. అంత బికారి బిచ్చగాడు ఎవడో లేడు. కాపరంతకంటే కాదు, అంత బలంగా ఉంటేనే సేవకు రావాలి. ప్రథమ ఫలం అంటే నువ్వు చచ్చిపోతే తిరిగి లేస్తావు. అది దేవుడికి ఇచ్చే ప్రథమ ఫలం. అలా లేపటానికి వాక్యం కావాలి, ఆ వాక్యం యథార్థంగా ఉండాలి. ఆ కాపరి కూడా వాక్యం కొరకు అంత ఆలోచన చేసి ఉండాలి. అప్పుడే నీ ప్రథమ ఫలం అనేది అక్కడ కనబడుద్ది. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలంగా తిరిగి, మృతుల నుండి ప్రథమ ఫలంగా తిరిగి లేచాడు. అంటే నెక్స్ట్ నీకు ఉందా లేదా? ఉంది. అంటే దేవుడి దృష్టిలో ప్రథమ ఫలం అంటే చనిపోయిన క్రీస్తు లేచినట్టుగా నువ్వు కూడా లేవాలి. నువ్వు లేవాలంటే వాక్యం కావాలి. నువ్విచ్చే ముష్టి సందా కాదు. ముష్టే సందా అంటే నీకు ఉపయోగపడింది ఎందుకండి? నీకు ఉపయోగపడింది ఎందుకు?
ఏదైనా సరే మనకు ఉపయోగపడకపోతే అది మన దగ్గర ఉండడానికి వీళ్ళే తీసేయాలంతే. అది ఎక్స్పర్ట్ అయిపోయింది అది కదా. కనుక ఇప్పుడు ప్రథమ ఫలం అంటే ఏంటి? మృతుల్లో నుండి క్రీస్తు వారు తిరిగి లేచారు, అది ప్రథమ ఫలం. మనకు అర్థమైంది, అది క్రీస్తుది. రైట్. 23 కింద అదే 1 కొరింథీ 15:23. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడాలి అంటే బ్రతికింపబడే వాక్యం కావాలి. బ్రతికించు, బ్రతుకుందని నేర్పించు. బైబిల్ సూత్రం ఏమంటు చూడండి, బ్రతికించు, బ్రతుకుందని నేర్పించు, అప్పుడు బ్రతికింపబడును. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రతివాడును బ్రతకాలి. ఎందుకంటే పంటలో ప్రతి రైతు, ప్రతి క్రైస్తవుడు కూడా వాడి పంటలో ప్రథమ ఫలం ఇచ్చినట్టుగా ప్రతి వాడును కూడా వాడి వరుసలోనే, వరుస ఎందుకన్నాడు? ప్రథమ ఫలముగా క్రీస్తు లేశాడు, తర్వాత నువ్వే. సావు అనేది అందరికీ ఒకేసారి రాదు కాబట్టి, సావు అనేది 1 by 1 వస్తుంది కాబట్టి, వరుస క్రమంలో మరణాలు ఉన్నప్పుడు వరుస క్రమంలో కూడా పునరుద్ధానాలు ఉంటాయి అని చెప్పాడు. అక్కడ తిరిగి లేవనప్పుడు దశమ భాగాల పేరుతో నువ్వు ఇచ్చిన సంపద, నువ్వు ఇచ్చినటువంటి ఏదైనా కానివ్వండి ఫలాలు ఇంక దేవుడికి ఎందుకండి? దేవుడికి ఎందుకు? నువ్వు దేవుడికి ఫలానివి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. అది నువ్వు బ్రతకాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి, ఇదే దశమ భాగం. దేవుడికి మనం ఇచ్చే ప్రథమ ఫలం ఏదైనా ఉంది అంటే అది తిరిగి లేస్తాననే నమ్మకాన్ని దేవుడు కల్పించడమే ప్రథమ ఫలం. ఇక నువ్వు ఇచ్చే కానుక ఏదైనా ఉందంటే అది సువార్త వ్యాప్తి కొరకు అనేక ఆత్మలు కూడా నీకులాగా బ్రతికింపబడాలి కాబట్టి దానిలో ఉపయోగపడటానికి నువ్వు ఇస్తున్న సంద, దాని కొరకు ఇస్తున్న సంద, అది దాని కొరకు ఇస్తున్న సంద. అది కూడా గుప్పెడ పట్టి వేయాలి, స్కానర్తో కాదురా స్కౌండ్రల్. సందాలు వేయాలి తెలుసా? గుప్పెడు పట్టేయాలి, ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలి దేవుడికి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, స్కానర్స్ వస్తుంటాయి. అంటే చేతి వేయవా? కేవలం అండి వాళ్ళ స్వార్థికులు ఉన్నది కేవలం వాళ్ళ కుటుంబాన్ని అఫీషియల్గా సాదుకోవటం కొరకే. అది ఎప్పటికైనా ప్రమాదమే, తరతరాల శాపమే. వీడు తిరిగి లేస్తారంటే నేను అస్సలు నమ్మను. అందుకే క్రైస్తవ బ్రతుకులకి పునరుద్ధానం లేదు, ఉండదు, ఇవ్వడం అని చెప్తున్నా. ఇది క్రీస్తు తిరిగి లేచాడు ప్రథమ ఫలంగా. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడాలి వాక్యానుసారముగా. అంటే ప్రతి వాడికి పునరుద్ధానం ఇవ్వాలి ఉన్నది. వాడు తిరిగి లేవటమే వాడు నాకు ఇచ్చే ప్రథమ ఫలం అని చెప్పాడు దేవుడు. ఈడేం చెప్పాడు పాస్టర్ గారు? అన్నీ చర్చికి పాస్టర్ గారికి ఇచ్చేయండి. మరి అబ్బాయి పుడితే అమ్మగారికి ఇచ్చేయాలిగా. మరి ఇప్పుడు నీ పిల్లానికి అందరూ మొగుళ్ళు అవుతారు, మరి ఊర్లో వాళ్ళందరూ మరి అది చూసుకో. అబ్బాయి పుట్టిండు, పాస్టర్ గారికి ఇవ్వన్నాడు, అమ్మగారికి మొగుడు చేసేస్తాను, అయిపోయా, సరిపోయిందే. సక్కంతే కదా. పక్కనే ఉంటుంది సూత్రం, గుర్తుపెట్టుకో. ఇది వాడామంటే ఇంకొకటి వాడతారు పక్కనే. ఈ జ్ఞానం కూడా లేకుండా వీడి పాస్టర్ ఎలా అయిందండి అసలుకి? నోటికి వచ్చింది మాట్లాడటం, నోటికి ఎదుస్తే చెప్పటం. అమ్మాయి పుడితే పాస్టర్ గారికి ఇవ్వను, ఓకే రైట్, నీ మాట గారు ఇస్తాం. మరి అబ్బాయి పుట్టిండు, మరి అమ్మగారికి చేసేస్తాం. అమ్మగారు పిల్లమైపోతుంది, మరి ఒప్పుకుంటావా? అమ్మ ఊళ్ళందరూ మొగుళ్ళు అవుతారు, పిల్లమైపోద్ది. ఎంత బాధేసింది. దిగాలి, తగ్గేదిలే. కాబట్టి
ఆ విధంగా వాడికి అప్లై చేయొచ్చుగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేర్పటం వేరు, జ్ఞానంగా నేర్పిన దాన్ని అవలంబించే విధానంగా తీసుకొచ్చటం వేరు. అందుకే 1వ దశలోనిక 5:21 మాట్లాడిన మాట ఏంటి తెలుసా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏది ఉత్తమమో 2:7 మేక, ఏది ఓ నరుడా ఏది ఉత్తమో అది నీకు తెలిసే ఉన్నది కదా, ఏది మంచిదో అది నీకు చెప్పాను కదా, పరీక్షించు ఏది మేలు. నా ఆత్మ తిరిగి లేవాలి, అందుకే నేను సందాయిస్తున్నా. అది దేవుడి దృష్టిలో అది వ్యాప్తికి వెళ్ళిపోతుంది, తప్పే లేదు. పొరపాటున అయ్యగారు కనుక వాడుకుంటే నీ బతుకు బుగ్గిపాలే. అయ్యగారు కనుక మీ సందాలు వాడిందంటే మీకు ఆశీర్వాదాలు కాదు కదా, మీరు అక్కడే ఉండిపోతారు. సేవకు వాడబడుతుంటే నీ కుటుంబం దినము ఇయర్ బై ఇయర్ లేస్తూ ఉంటుందంతే. అది డెవలప్మెంట్ అంటే దేవుళ్ళు. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం. ఎవరికి దక్కినది? క్రీస్తు వారు చూపించారు. ఆ తర్వాత ప్రతి వాడికి ఉంది, ఉందా? ఇప్పుడు ఇంకో మాట లాస్ట్ 1:18 యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము ప్రథమ ఫలముగా మనం ఉండాలని ఆయన మనల్ని కన్నాడు. సత్యవాక్యము వలన ప్రథమ ఫలముగా మనం ఉండాలని ఆయన మనల్ని కన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు కన్నాడయ్యా అంటే ఎకరాల పంట ఇచ్చి ఆయనకి ఇవ్వమని కాదు, సంపద బాగా ఇచ్చి 10% ఇవ్వండి కాదు. సత్యవాక్యం వలన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా నువ్వు ఉండాలని నిన్ను కన్నాడు. దేవుడు నన్ను ఎందుకు అన్నాడయ్యా అంటే నేను ప్రథమ ఫలంగా ఆయనకు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మార్పుడయ్యాడు కాబట్టి, తర్వాత వరుసలో ఉంది మనమే కాబట్టి ప్రథమ ఫలంగా నేను ఉండాలి. పోటీ ఇక్కడ పడాలి. అది మరణిస్తే తిరిగి లేస్తాను, ఇదే నిన్ను దేవుడికి ఇచ్చే 10వ భాగం. అది సత్యవాక్యం వల్ల మాత్రమే సాధ్యం. మళ్ళీ వాక్యంతో ముడిపెట్టాడు చూసారా? 10వ భాగం అంటే వాక్యముతో ముడిపడి ఉన్నది. వాక్యం విన్న తర్వాత నువ్వు వేసే కానుక కాదు, నీ పంట పొలం అసలుకే కాదు. ఇవాళ హార్వెస్ట్ ఫెస్టివల్స్ లేవు, క్రాప్ హాలిడేస్ ఉన్నాయి ప్రపంచంలో. పంటలు పండించలేవు మొర్రో అని పంజాబ్, అస్సాం, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉత్తర భారతదేశ ప్రాంతాలు ఈ రోజున పంటలు పండించలేక రైతులు ఫెస్టివల్ లేవు, హార్వెస్ట్ ఫెస్టివల్స్ లేవు, క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తున్నారు. మా వల్ల కాదు, పండితే కొనేవాడు లేడు, పండకపోతే రేట్లు ఎక్కువ, పెరిగిపోయినాయి. లక్షల కేజీల టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల పంట ఇప్పటికీ రైతుల కాంచి కొండగా ప్రభుత్వం అలాగే ఉంచింది. ఒక వికారాబాద్ రైతుల కోసం చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది కాదు కదా దేవుడు కోరుకుంది. సత్యవాక్యము ద్వారా ప్రథమ ఫలంగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కన్నాడు. వాక్యము ద్వారా కన్నాడు కాదు, సత్యవాక్యము ద్వారా కన్నాడు. అందుకే సంఘంలోకి వచ్చావు. ఏడకొచ్చినాక శాలీలో డబ్బులు ఎత్తా, పంటలో పొలం ఎత్తా, నేను మాత్రం నీకు ఇవ్వ అంటే అట్ట. అది మరొక ఆత్మ కొరకు, ఇది నీ కొరకు. ఎంత లింకు! అటు ధర్మశాస్త్రానికి దెబ్బ తగలకుండా మాట్లాడుతున్నాడు, ఇటు అసలు ప్రథమ ఫలం అంటే ఏంటో నీకు చెబుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇన్డెప్త్లో పెట్టాడు. నువ్విచ్చే సంద వాక్య వ్యాప్తి కొరకు కాపరి ఉపయోగించాలి, అప్పుడు నీకు ఆశీర్వాదం. ధర్మశాస్త్రం కూడా అదే కదా. ధర్మశాస్త్రంలో సందాలేస్తే లేవీలు ఎక్కడ కూడా పొలాలు కొనలా, ఇల్లులు కట్టుకోలా, వాళ్ళకి ఇచ్చేశారు. ఈ ఇంట్లో ఉండు సేవ చేయి, ఆ ఇంట్లో ఉండు సేవ చేయి. లేవీ గోత్రాలకు ఇల్లులు ఇచ్చారు. దేవుడి దగ్గర అన్ని విషయాలు చెప్పడానికి
అవకాశం ఇచ్చారు. వాళ్ళ పని దేవుడికి సహవాసము చేస్తూ దేవుడితో సహవాసం చేసేలాగున వీరిని ప్రేరేపించటమే. దాచుకున్న డబ్బులతో పొలాలు కొన్నట్టుగా, ఇల్లులు కట్టినట్టుగా ఆనాడు కాపరుల చరిత్రలో లేదు. కానీ ఈ రోజునే చిన్న గుడిసెలో స్టార్ట్ అవుతాడు, ఆడి కారులోకి వచ్చేస్తాడు వీడు. అదనమాట. మనం అక్కడే ఉంటాం, ఇంకా అక్కడే ఆడు సొత్తు పెరిగిపోతుంటాడు. ఆడికేమో ఆశీర్వాదం, మనకేమో శాపనార్థాల. అంటే దేవుడి పక్షపాత కదా. ప్రియమైన దేవుని పిల్లారా కాదా? ఒక ఆయన అన్నాడు, మా అయ్యగారు కూడా మీకులాగా కష్టపడి సేవ చేస్తాడు, రైట్, దేవుని స్తోత్రం, అలాంటిలో కావాలి. ఇది ఎవరిదయ్యా కారు? అదండి మొన్న అయ్యగారికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారండి, ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చారా? గ్రేట్. ప్రియమైన దేవుని పిల్ల. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి నేర్పాలి ఏంటంటే ప్రథమ ఫలంగా నువ్వు ఉండాలి. అదే ప్రథమ ఫలంగా నువ్వే ఉండాలి. ఆనాడు ప్రథమ ఫలంగా నువ్వు తేవాలి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రథమ ఫలంగా నువ్వు. ఇది దశమ భాగానికి ఉన్నటువంటి అర్థం. ఇలా కాకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఎట్లా? అందుకనే ప్రియ క్రైస్తవ సంగమ, ఎవడు ఏ సోదిగాడి చెప్పినా వినకుండగా ఇంకా ఏదైనా ఉందా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. పరీక్షించే మనసు ఉండాలి. అది కాబట్టి సనాతన ధర్మానికి క్రైస్తవ్యానికి ఏ పొంతన లేదు. వాళ్ళ దాంట్లో ఏలు పెట్టవలసిన అవసరం లేదు. అది క్రైస్తవ్యం అనేది మతము కాదు కదా. క్రీస్తు వారు భారతదేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. యూనివర్సల్ గాడ్. 10:36 అపోస్తల కార్యాలు. అందరికీ ప్రభువు. దక్షిణాఫ్రికాకు కూడా ప్రభువే. మరి ఆడెందుకు అంత కర్రీగా ఉండవు? ఆడెందుకంత అలా ఉన్నాడు మీసాలు లేకుండా? కొన్ని రాష్ట్రాల్లో ఎర్రగుంటారు, మీసాలు ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో కర్రీగా ఉంటారు, మీసాలు ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో పొట్టుకుంటారు, రొయ్యి మీసాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పాంకళ్ళు ఉంటాయి, పిల్లికళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడి ఆకారమేనా? మరి దేవుడు సుందరాముడు కదా, నువ్వే చెప్పావు కదా. అదే 10,000లో అతి సుందరుడు అని పాట పాడావు కదా. ఏం పాట అమ్మది? ఎవరమ్మ రాసింది? ఏ పాట? ఏ మహానుభావుడు రాసిండో అది. అది దండం పెట్టాలా? 10,000లో సుందరుడు అన్నో బాగానే ఉంది. మరి దక్షిణాఫ్రికా కూడా ఎలా ఉన్నాడు? నీగ్రో. చైనా వాడు చింగ్చాంగ్ అనుకుంటూ వాడు ఎలా ఉన్నాడు? జపాన్ వాడు ఎలా ఉన్నాడు? కొరియా వాడు ఎలా ఉన్నాడు? చైనా వాడు, ఇంకా భారతీయులు మన రకాలు, ఇన్ని రకాలు. అదే వాళ్ళు అందంగా ఉండరు. మరి వాళ్ళు దేవుడు పెట్టలే కదా. మరి దేవుడు అందంగా ఉంటే వాళ్ళు కూడా అందంగా ఉండాలి కదా. మరి వాడికి అలా చచ్చాడు, అలా పాడయ్యాడు. ఇప్పుడు అందం అంటే ఏంటి? యూనివర్స్ మొత్తం మీద దేవుడి పిల్లలైతే దేవుడు అతి సుందరాముడు అనే పదం బైబిల్లో ఉంటే మరి వాళ్ళు ఎందుకు అలా కనపడుతున్నారు? మనం కూడా అలాగే కనపడతాం ఆ జాతికి. దక్షిణ కొరియాడికి మనం ఎలా ఉంటుంది సార్? చుంచిలకలాగా ఉంటాం మనం. ఈత పాడేండి అనుకుంటున్నాడు. వాళ్ళు ఇండియా వచ్చారనుకో టూర్కి, మనల్ని అందుకే విచిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు మనల్ని ఇట్లా పాడైపోయారు వీళ్ళని. నిజం. వాళ్ళు మనం ఇటు చూస్తుంటాం, ఇట్లా పాడేండి ఎందురా అని. అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? దేవుళ్ళ కాదు, చూపులో. వాడిలోకి వెళ్ళి చూస్తే వాడికి మనం గలీజ్గా కనపడతాం. మనం వాడిని చూస్తే వాడు మన గలీజ్గా కనపడతాడు. అందుకనే కదా పిల్లగాడికి లింక్ పెట్టాలంటే బాబోయ్, ఇప్పుడు వాడు షారుఖ్ ఖాన్ అయ్యి ఉండాలి. షారుఖ్ ఖాన్ ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? నిజంగా రియల్గా ప్రభాస్లో ఉండాలంట. అవునా? కీళ్ళని వంగిపోయి కాలు మీద కాలేసుకోలేకపోయి ఇంతలా ఉండి ఇలా ఉంటాడు, మాట కరెక్ట్గా లేక. పవన్ కళ్యాణ్ లాగా ఉండాలంటాడు వాళ్ళు. రియల్ లైఫ్లో బాగోరు వాళ్ళు, రియల్ లైఫ్లో బాగుంటారు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అందరిని ఒకేలాగా సృజించాడు. ఆ సృజించడంలో ఎప్పుడైనా మళ్ళీ దీని మీద అవకాశం వస్తే మానవాళి దేహాల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ థియరీ విధానం బైబిల్ చాలా గొప్పగా చెప్పాడు. అది మళ్ళీ మీకు అందిస్తాను. మీకు చెబుతున్నాను, అందిస్తూనే ఉన్నాను వారం వారం. కాబట్టి ఈ వారం ఇదే మాట్లాడదాం, అయిపోవచ్చింది. కాబట్టి ఇలాంటి బోధకులు దశంభాగాల నుంచి తెలియదు, క్రీస్తుని తీసుకెళ్ళి ఆడబెడతాడు. ఇంకొకటి ఏకంగా ప్రపంచం కూడా కాదు, భారత ఐందవ సాంప్రదాయాలు మన బైబిల్లోనే మీకు తెలుసా అన్నాడు. అంతే, వాడే పాల్గొడు. బైబిల్ ఎందుకుంటాయి? మోసే గారు కూడా చెప్పారు, మీ పండగలు ఆపాలి వద్దని చెప్పాడు. గలతీలో కూడా చెప్పాడు 4:10 వద్దునైనా ఉత్సవకాలు పండగలు అమావాస్యలు వద్దు, ఆపండి అని చెప్పాడు. అవి వద్దు అని చెప్పాడు. అయినా ఉన్నాయి అంటాడు. కాబట్టి వీళ్ళందరి బోధ వితిమీరిపోతుంది. కాబట్టి మనం పెట్టిన టైటిల్ ఏంటంటే, అబ్బా వీరి బోధ నుండి విముక్తి ఎప్పుడంటే ఇంకా చేయలేం, చెప్పలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైనా బైబిల్ని స్పష్టంగా చూడాలి, ఆలోచించాలి. లాస్ట్ మాట 4:24 మార్కు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అయ్యగారు చెబుతున్నటువంటి మాట రిఫరెన్స్ రూపంలో మన బైబిల్లో అలాగే ఉండాలి. చాలామంది రిఫరెన్స్ చూపించరు, నోటి మాటగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. అది ఇక ఎక్కువగా ఏం మాట్లాడతారయ్యా అంటే పాత నిబంధనే మాట్లాడతారు. పాత నిబంధనలు ఏముంటుంది? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, ఈయన ఇంత ఇచ్చాడు అని అలా ఇచ్చాడు. అది కదా. కాబట్టి ప్రథమ ఫలం అంటే చనిపోయి తిరిగి లేస్తే అది దేవుడికి నువ్వు ఇచ్చే గిఫ్ట్. పునరుద్ధానం దేవుడు కోరుకున్న ప్రథమ ఫలం. మనుషులందరికీ ఉంది, అది అందరికీ కావాలి. అది అందుకే సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. ఈ సత్యవాక్యం అనేది అందరికీ అందించగలిగితే, వెళ్ళగలిగితే, అందగలిగితే అందరూ కూడా పునరుద్ధానులు అవుతారు. దాని కొరకే నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో వాడబడే సందానే సంఘములో పిల్లలు చేసే వారి కష్టం, కష్టార్జితం. అంతే, అంతకుమించి ఇక దేవుడు ఇంకేం చెప్పలా. కాబట్టి దేవుడు మాట ఎప్పుడైతే తృణీకరణ గురైందో ఆ రోజున క్రైస్తవ్యం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. క్రైస్తవ మీద ఈ రోజున ఇంత కక్ష కట్టడానికి కారణం దేవుడి ఉద్దేశాన్ని ప్రపంచానికి అర్థం కాకుండా మూలపాఠాలలో చెప్పటమే కాకుండా వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతిని కూడా వ్యంగ్యం చేస్తున్నారు. ఒక్క మాటతో ముగిస్తేగా లాస్ట్ 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 11 సువార్తలారా రమేసినమ్మ 11 17 ఎథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు అపోస్తల కార్యములు 17:22 ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు. వాళ్ళు ఏ పూజ చేసినా ఏది చేసినా అబ్బా మీలో నిజంగా భక్తి అండి, అద్భుతం అండి అనండి. నిన్ను టేబుల్ మీద కూర్చోబెట్టుకుని టిఫిన్ పెడతారు. ఈ విగ్రహం ముందు నేను కూర్చొని తినలేను అన్నం అనుకో, ముఖం ఇస్త్రీ ప్లేట్ ముఖమే పడితే చెట్టి మొత్తం పడింది. ఆడింట్లోకి వెళ్ళి ఆడింట్లో దాన్ని నువ్వే కూడా రాకెట్సే చేయడానికి ఆడి స్టేషన్ పెట్టుకుంటాడు. ఎందుకండి అనవసరంగా ఆ పుట్ట ఈ పుట్ట బొట్లు పెట్టారు, నాకు నచ్చలే. నీకేం పని అసలు? నేను కొంపలో రాయటం ఏం చేసిన తప్పు, మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ ఆడు ఎదురుకైతే పెట్టుకుంటాడు. నీకు ఎందుకురా మళ్ళీ ప్రత్యేకించి చూస్తుంటాం అన్నట్ట. అయ్యా వాటర్ దానా అన్నా మనం వింటాం, పట్టించుకోం, చూస్తుంటాం అంటుంటాం. నీకెందుకురా?
మనకెందుకు? వెళ్ళామా, మంచి కూర్చున్నామా, మాట్లాడామా, ఈ సందర్భం వచ్చినప్పుడు నిజంగా మీ ప్రేమ చూస్తున్నా, మీ భక్తి చూస్తున్నా, అద్భుతం అండి అనండి. ఈసారి ఎప్పుడు వస్తారు, మళ్ళీ రండి, ఖాళీ ఉన్నప్పుడు రండి అంటారు. వాళ్ళు అవగాహించేటట్టుగా మనం ఉండాలి. వరే పోయిన కాంచి పుల్ల పెడతా ఉంటాం మనం. అది తీసేయి, ఇది తీసేయి, అది తీసేయి అని. వాడున్నాడు మన చిత్తూరు వాళ్ళ అన్న పాస్టర్, వాళ్ళ బంధువులు చచ్చిపోయారు. మేరా శవాల కాడికి మేరా. ఆమె చెప్పాడు నాకు, అయ్యా ఇది కరెక్టేనా అంటే అప్పుడు నేను వాక్యాలు చేసి రెండు చూపించా. అది ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినము అని. నువ్వు మరణదినానికి వెళ్ళు, జన్మదినానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒరిగేది ఏమిలే. ఆడ మహా అయితే ఏముంటుంది, మంచి డ్రింక్ పార్టీ ఉంటుంది అంతే. సువార్త ఉండదులేండి, డ్రింక్ పార్టీ ఉంటుంది. అదే శవంకాడికి వెళ్ళు, వాళ్ళ ఘోష, వాళ్ళ బాధ, పిల్లలుంటే వాళ్ళకి ఏం చేయలేదా లేదా ఇంకేమైనా ఉందా, ఇవన్నీ వాళ్ళ ఏడుపులో బయటపడుతుంటాయి. సావుకాడికి వెళ్ళాలి. అది పుట్టినరోజు పోపోయినా, పెళ్ళికి పోపోయినా, నా కోసం ఏమి ఆగదో. ఆడ 3 ముళ్ళు జరుగుతాయి, ఇక్కడ కేక్ కటింగ్ జరిగిద్ది. అది కానీ ఎక్కడికి వెళ్ళకపోతే నీకు లాసు అని చెప్పిన తగ్గు పెట్టుకుందంట పొద్దునే, అట్టా ఎట్టా అని. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అర్భకులు అంటాం మనం, పొలైట్ వర్డ్ అర్భకులు అంటే అర్థం ఏంటి? ఆఫ్ నాలెడ్జ్ కాదు, బ్రతకు ఎదలో అర్థం. కాబట్టి క్రైస్తవ బోధకుడు ఎప్పుడు కూడా సకల విధములైన జ్ఞానము గలవాడై ఉండాలి. అప్పుడే మన ఆత్మకు క్షోభ తప్పిద్ది. 10వ భాగం అంటే పునరుద్ధానం, నువ్వు బ్రతకటం, సత్యవాక్యముతో నువ్వు బ్రతకటమే దేవుడికి కావాలి. నువ్విచ్చే 10వ భాగం. ఇది ఇవ్వురా, ఇది ఇవ్వు, ఇదే ఇవ్వాలి. కాబట్టి అలా ఇస్తే కాపరి బొచ్చలోకి వెళ్ళిపోద్ది, ఇలా ఇస్తే నీ ఆత్మకు సేఫ్ అయింది. ఇలా బైబిల్ ఇంత జాగ్రత్తగా ఉంది. కాబట్టి ఇలాంటి వారి బోధ నుంచి ఇంకా ఎంతమంది బలైపోతున్నారు గమనించి వాళ్ళందరికీ ఏదైనా సరే వాక్యం చెప్పి బతికించవలసిన బాధ్యత సత్యవాక్య సంబంధికులకు ఉంది. అలాంటి కాపర్ల మీద చాలా ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే స్ట్రైట్గా చెబుతాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బోధ ఎప్పుడు కూడా నిస్వార్థమైనది, అది ప్రేమ గలది, నీ పునరుద్ధానాన్ని కోరుకునేది. నువ్వు ఏమైపోతే నాకెందుకులే అని వయసులో ఉన్నప్పుడు కుక్కలు ఇంట్లో పెట్టుకొని అవి ఎప్పుడైతే వయసు ఉడికిపోయిన తర్వాత చర్మం మొత్తం ముడతపడుతుందో రోడ్డు మీద వదిలిపెట్టిండే వాళ్ళగా ఉండకూడదు. అది నిజంగా మనసున్నోడైతే మళ్ళీ చెప్తున్నా, బ్లూ క్రాస్ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొచ్చి నెలకి 10,000 పర్వాలేదు, నా దగ్గర ఇంతకాలం ఉన్నవి, వీటిని సాధండి, నేను ప్రతి నెల మీకు పంపిస్తా అని చెప్తే పేపర్ న్యూస్లో ప్రేమామయ కాపురి అని పడేది తెలుసా? నిజం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసులను కూడా కాపరి కుక్కల్లాగే చూస్తాడు అని ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి అలాంటి కాకుండా ఇప్పుడు ఇంత జ్ఞానంగా దేవుడు ప్రపంచానికి దేవుడని, 10వ భాగం అంటే మేము సత్యవాక్యం ద్వారా బతికింపబడితేనే, పునరుద్ధానం అయితేనే, ప్రథమ ఫలంగా కనబడితేనే దేవుడికి ఇష్టం అని అలాంటి ఆలోచనతో బోధ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఓకే, వచ్చేవారం ఏంటో తెలుసా? వాడే చెప్పాడు, ఎవరో ఈ మరణపాలు, కిరణ్ పాల్, వాళ్ళ పేరు మరణపాలు పెట్టాలి గురించి. సచ్చే ఫస్ట్ అని అర్థం. 2010లో యాక్సిడెంట్ అయిందంట. మీకు ఆల్రెడీ గ్రూపులో పెట్టా, చూడాలి. 2010లో యాక్సిడెంట్ అయింది. టర్నింగ్ తిరుగుతుంటే ఊర్లో అట్నుంచి ఒక తాగుబోతు వచ్చి గుద్దిందంట, చచ్చిపోయిందంట. ఇంతకీ ఆడి తాగుండి నేను ఇది ఎలా చేసింది, వీడు చచ్చిపోయింది కదా. యాక్సిడెంట్ అయిందంటే బాగుండేది, ఇక్కడ నెపం నెట్టేశాడు అవతలకి. తాగున్నోడికి డ్రైవింగ్ కట్ట రాదు, స్పీడ్ ఎక్కువ పోడాడు. వాడు పోయినా అట్ట వాడే కింద పడతాడు, ఏడాదాకా రాడు, ఊరు దాకా రాడు, ఊరు బయటే పడతాడు. వాడు టర్నింగ్లో గుద్దిందంట, చచ్చిపోయిందంట. చచ్చిపోయి 120 నిమిషాలు, 2 గంటలు, 120 నిమిషాలు వచ్చిందంట. అంటే ఇది టైం కూడా తెలుసు అనమాట. తర్వాత దేవుడిని ముట్టి, నీకు ఇంకా మరణం అప్పుడే రాలేదు లే అని అనంట.
లేచినట్టు. చచ్చిపోయి 2 గంటలు అవుతున్నా మళ్ళీ లేచిండు. ఎవరో ఇప్పుడు విశ్వాసం చెబుతున్నారంటే ఓకే, ఒక ఎట్ట జ్ఞానం ఉండదు కాబట్టి చెప్పారు. కాపరి ఒకడేమో ఇట్టా ఇట్ట ఢుమ్ 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 అంటాడు, గట్ల పోయినాయి అంటాడు. గట్ల పొట్ట వింటురా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాకు అనిపిస్తుంది, మా అమ్మో ఈ బోధకం చూస్తుంటే అసలు ఎట్లా బోధించాలో కూడా తెలియట నాకు. కడుపులో నొప్పి పోయిందని అడుగుతుండు, కడుపులో దంతుండవు సిగరెట్ ఎత్తిచ్చి. వండర్ఫుల్ బోధకులండి అసలుకి. వీళ్ళందరికీ నరకం ప్రాప్తించుగాక. ఆమెన్ ఆమెన్. కాబట్టి ఏం చేయలేం. వచ్చేవారు మరొక టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. ఈ దౌర్భాగ్యపు బోధ నుంచి విముక్తి కలిగించాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం 100 కొలతలు ఉంటే తప్ప మనం ఏం చేయలేం. రైట్, ప్రార్థించుకుందాం.